లోకంలో ఎన్నో వీరులున్నారు, కానీ భక్తితో మహావీరుడైన వారు ఒక్కరే, అదే ఆంజనేయుడు. శక్తి ఉన్నవాళ్ళు చాలామందే ఉంటారు, కానీ ఆ శక్తిని వినయంతో మోసేవాళ్ళు చాలా అరుదు. ఆంజనేయుడు దేవుడు మాత్రమే కాదు, జీవితం ఎలా జీవించాలో నేర్పిన మార్గదర్శి. అపారమైన బలం ఉన్న అహంకారం లేదు, అపారమైన జ్ఞానం ఉన్న గర్వం లేదు. ఎందుకంటే ఆయన మనసులో ఒకే నామం, అదే శ్రీరామ. హనుమంతుడి గొప్పతనం తన బలంలో మాత్రమే లేదు, ఆ బలాన్ని ఎవరి కోసం ఉపయోగించాడో అందులో ఉంది. తన కోసం కాదు, ధర్మం కోసం జీవించాడు, గర్వం కోసం కాదు, సేవ కోసం నిలిచాడు. అందుకే హనుమాన్ జయంతి కేవలం పండగ మాత్రమే కాదు, మనలో ఉన్న శక్తిని మేల్కొల్పే రోజు. హనుమంతుడు తనలో ఉన్న శక్తిని మర్చిపోయాడు, తనలో ఉన్న బలం ఏంటో తెలియదు, కానీ ఒక మాట, ఒక నమ్మకం, ఒక లక్ష్యం సముద్రాన్ని దాటే మహావీరుడిగా చేసింది. జీవితంలో కూడా అలాగే, సమస్యలు పెద్దవి కాదు, మన నమ్మకం చిన్నదైపోయింది. భయం మనల్ని ఆపదు, నేను చేయలేను అనే ఆలోచనే మనల్ని ఆపుతుంది. హనుమంతుడు మనకు యుద్ధం నేర్పలేదు, ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలో నేర్పాడు. బలం ఎలా ఉపయోగించాలో నేర్పాడు, యుద్ధానికి ముందు వినయంతో ఎలా ఉండాలో నేర్పాడు. భక్తి అంటే బలహీనత కాదు, భక్తి ఉన్న చోటే బలం ఉంటుంది. హనుమంతుడు దేవాలయంలో మాత్రమే కాదు, భక్తి ఉన్న ప్రతి హృదయంలో జీవిస్తాడు. ధైర్యంగా నిలబడే ప్రతి మనిషిలో కనిపిస్తాడు. నమ్మకంతో ముందుకు నడిచే ప్రతి అడుగులో ఉంటాడు. ధైర్యంగా జీవిద్దాం, భక్తితో ముందుకు సాగుదాం, మనలోని శక్తిని నమ్ముదాం. మీ అడుగులకి ధైర్యం, మీ మనసుకి శాంతి, మీ జీవితానికి హనుమంతుడి కరుణ లభించాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హనుమాన్.